శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. మరి నవంబర్ 30 ఆదివారం 2025 ఈరోజు కుంభరాశి వారికి ఒక తిరుగుబాటు రోజు. సాధారణ రోజుల్లా ఉదయం మొదలవుతుంది. కానీ ఈ రోజుకు ప్రధానమైనటువంటి శక్తి ఉంది. ప్రధాన శోభ, ప్రధాన చలనం సాయంత్రం తర్వాత మొదలవుతుంది. ఈ యొక్క జీవితంలో గత 11 నెలలుగా ఆగిపోయిన ఆర్థిక ప్రవాహం, అడ్డుపడిన అవకాశాలు, చిక్కుల్లో ఉన్న లావాదేవీలు ఈరోజు ఒక్క సాయంత్రం తరువాత అద్భుతమైనటువంటి ఆకస్మిక ఆర్థిక ప్రవాహం కూడా రాబోతుంది. ఈరోజు మీ రాశి మీద గురు సంచారం, శని దృష్టి, రాహు ప్రభావం, చంద్రుని పాలక చలనం వీటన్నింటి కలయిక ఒక అనూహ్యమైనటువంటి ధన యోగాన్ని సృష్టించబోతున్నాయి. ఈ రోజును చిన్నగా చూడకండి. ఈ రోజు మీకోసం నిర్ణయాత్మక, ప్రవర్తనాత్మకంగా తిరుగుబాటు స్థాయిలో ఉంటుంది. ప్రత్యేకంగా సాయంత్రం 5:47 తర్వాత గ్రహస్థితి పూర్తిగా మారబోతుంది. ఈ మార్పు వల్ల మీకే కాక మీ కుటుంబానికి కూడా అయ్యో ఇలా డబ్బు వస్తుందని ఊహించలేదు అనే స్థాయికి ఆశ్చర్యం కలుగుతుంది. కుంభరాశి వాళ్ళు బయటికి సైలెంట్‌గా కనిపిస్తారు కానీ లోపల ఆలోచనల అగ్నిపర్వతంలా ఉంటారు. జ్ఞానం, లాజిక్, భావోద్వేగం, భవిష్యత్తు ఆందోళన ఇవన్నీ కలిసిన బ్రెయిన్ మిక్సర్ లాంటిది. వారి మనసులో ప్రస్తుతం నడుస్తున్నటువంటి ముఖ్య ఆధారాలు కూడా ఇవే. డబ్బు వచ్చే మార్గాలు ఏంటి తీవ్రంగా ఆలోచిస్తున్న సమయం అని కూడా చెప్పవచ్చు. గత 2 నెలలుగా మీ రాశిలో ఆర్థికంగా పూర్తిగా కూడా లెక్కలు రీచ్ కాలేకపోతున్నారు. ఎక్కడ ఖర్చు తగ్గించాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఆగాలి అనే ప్రశ్నలు చాలా ఎక్కువగా తలలో తిరుగుతున్నాయి. ఇక నుండి నేను తప్పులు చేయకూడదు అనే స్వీయ నిర్ణయం కూడా ఉంది. చాలా సార్లు నమ్మకం అంటే ఒక బలహీనత. 2019 నుంచి 2023 వరకు మీరు నమ్మిన 2, 3 మంది వల్ల డబ్బు కూడా నష్టపోయారు. అది మీ మనసులో ఇంకా కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరినైనా నమ్మే ముందు 10 సార్లు ఆలోచిస్తున్నారు. మూడో విషయం ఏంటంటే నాకు వచ్చిన అవకాశాలేవి నిజమైనవి అనే విచక్షణ కూడా పెరిగింది. ఎవరైనా ఆఫర్ ఇచ్చినా మీరు వెంటనే నమ్మడం లేదు. ఇప్పుడు ఒక కల్లబొల్లి మాటలు నమ్మేవారు కూడా కాదు. నేను కూడా నా కుటుంబానికి ఏదో చేయాలి అనే అంతరంగికపు కోరిక కూడా కలుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మీరు బయటకు కనిపివ్వరు కానీ లోపల మాత్రం దగ్గర చాలా తపన ఉంటుంది. ఇన్నాళ్ళు సపోర్ట్ తీసుకున్నాను. ఇప్పుడు నా వల్ల ఒక్కడికి అయినా ఉపయోగం ఉండాలి అనే కోరిక ఈ మధ్య బలపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. నా ఆర్థిక పరిస్థితి మార్చాలి అనే దృఢ సంకల్పం కూడా పెరిగింది. మీరు మీ జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న సమయం కూడా ఇదే. ఈరోజు మీ యొక్క మనస్తత్వం లక్ష్మీ కటాక్షాన్ని ఆటోమేటిక్‌గా ఆకర్షించే వైబ్రేషన్స్‌లో ఉంది. ఇది మీ యొక్క అదృష్టానికి మూల కారణంగా కూడా ఉండబోతుంది. మరి ఈ విధంగా ప్రస్తుతం మీ మైండ్ సెట్ అయితే ఉందని చెప్పవచ్చు. మరి ఈరోజు సాయంత్రం 5:47 తర్వాత మీకు డబ్బు ఆకస్మికంగా రానుంది. ఇది ఎలా వస్తుందంటే ఎవరి నుంచి లభిస్తుంది? వింటే నిజంగా ఆశ్చర్యపోతారు. ఇది మీకు వచ్చే 3 ప్రధానమైనటువంటి పాసిబిలిటీలు కూడా ప్రధానంగా ఉన్నాయని చెప్పవచ్చు. మరి ఒకటేంటంటే ఎవరో ఒకరు మీకు ఇవ్వాల్సినటువంటి డబ్బు అకస్మాత్తుగా మీ అకౌంట్‌లో వేస్తారు. ఇన్నాళ్ళు కొత్తగా పంపిస్తా అన్న కాస్త టైం ఇవ్వు అని అడుగుతున్న ఒక వ్యక్తి ఈరోజు సాయంత్రం ఆ డబ్బును వెంటనే పంపాల్సిన పరిస్థితిలో పడతాడు. మీరు ఊహించని వేగంలో ఆ మనీ కూడా ట్రాన్స్‌ఫర్ కూడా అవుతుంది. మరి పాత పరిచయం నుంచి లాభం, మీరు ఊహించని చోట నుంచి డబ్బు. ఒక పాత ఫ్రెండ్, పాత కస్టమర్, పాత పరిచయం లేదా పాత బిజినెస్ కాంటాక్ట్ మీరు ఆల్మోస్ట్ మర్చిపోయిన వ్యక్తి వేరే మీకు కలిగించేలా డబ్బు పంపే అవకాశం ఉంది. మరి మీరు చేసిన చిన్న చిన్న పని, చిన్న సహాయం ఇప్పుడు పెద్ద డబ్బుగా మారే అవకాశం ఉంది. గత నెలలో మీరు చేసిన ఓ చిన్న పని దాని ఫలితం ఇప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ డబ్బులా వస్తుంది. మీరు ఇది కూడా ఇంత ఇస్తారా అని ఆశ్చర్యపోయే అవకాశం కూడా బలంగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఎవరి ద్వారా వస్తుంది? మీరు నిజంగా ఆశ్చర్యపోయే వ్యక్తి అని చెప్పవచ్చు.
ఈ యొక్క ధన ప్రాప్తి మీకు ఒక పురుషుడు ద్వారా వచ్చే అవకాశం 71% ఉంది. వారి వయసు 33 నుండి 48 మధ్య. మీతో సైలెంట్ రిలేషన్ కలిగిన వ్యక్తి. నిజం చెప్పాలంటే మీరు ఊహించని వ్యక్తిని అత్యంత సీరియస్‌గా పట్టించుకోరు. అతనే ఈరోజు మీకు డబ్బు ఇవ్వబోతున్నాడు. మరి ఎందుకు జరగబోతుంది? 2025 గ్రహస్థితి ప్రకారం 2025 నవంబర్ 30 గ్రహస్థితిలో వరుసగా 3 శక్తులు ఏర్పడబోతున్నాయి. మరి గురు శుభదృష్టి కుంభంలో 11వ స్థానానికి పడుతుంది. 11వ స్థానం ఈక్వల్ టు ధనలాభం. అంటే డబ్బు రాక, లాభం, అవకాశాలు ఇవి ఓపెన్ అవుతాయి. మరి చంద్రుడు 7వ స్థానంలో ఉండడం వలన పాత సంబంధాల ద్వారా లాభం. పాత పరిచయాలు, పాత మిత్రులు, పాత వ్యవహారాలు ఇప్పుడు ఆకస్మికంగా మలిచే రోజుగా ఉంటుంది. మరి శని 1వ స్థానంలో కుంభరాశి వారికి ధనం, స్టెబిలిటీ యోగం కూడా ఉంది. శని ప్రెసెన్షన్ ఈజ్ ఈక్వల్ టు అనూహ్యంగా వచ్చే స్థిరమైన లాభం అని చెప్పవచ్చు. మరి గ్రహస్థితి స్పష్టంగా చెబుతుంది ఈరోజు సాయంత్రం డబ్బు రావడం ఖాయం అనే విషయాన్ని. మరి ఈ సంఘటన వల్ల కలిగే ప్రభావం ఏంటంటే మీరు ఆర్థికంగా చాలా రిలీఫ్ అవుతారు. మీలో చివరకు నా అదృష్టం తిరిగింది అని కూడా అనిపిస్తుంది. మీ కుటుంబంలో సడన్‌గా ఉత్సాహం వస్తుంది. మీ ప్లాన్ ముందుకు కదిలిపోతాయి. మీ నమ్మకం మళ్ళీ పెరుగుతుంది. మీరు స్టెబుల్ నిర్ణయాలు తీసుకునే మూడ్‌లోకి వెళ్తారు. మరి ప్రధానంగా చెప్పాలంటే మరి ఈరోజు ముఖ్యంగా పాటించవలసిన జాగ్రత్తలు ఏంటంటే ఎవరి మీద అనుమానం పడవద్దు. డబ్బు వస్తుంది కాబట్టి అనెసెసరీ అయిన ఖర్చులు చేయవద్దు. ఈరోజు ఎలాంటి లోన్ ఇవ్వవద్దు. శుభమంటే ముందుకు వివేచన. రాత్రికి 9:30 తర్వాత ఆర్గ్యుమెంట్స్ వద్దు. మీ లొకేషన్‌ను షేర్ చేయకపోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. మరి ఈరోజు రంగాల వారీగా ఎలా ఉంటుందంటే ఉద్యోగంలో చిన్న ఒత్తిడి ఉన్నా రోజు ఓవరాల్‌గా మంచిగా ఉంటుంది. సాయంత్రం నుంచి సేల్స్, లీడ్స్, పేమెంట్స్ యాక్టివేట్ అవుతాయి బిజినెస్‌లో ఉన్నవారికి. మరి ప్రేమలో ఉన్నవారికి ఒక చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ రావచ్చు. కానీ అది పెద్దది కూడా కాదని చెప్పాలి. మరి కుటుంబంలో మీరు సైలెంట్‌గా ఉన్న మీ యొక్క ప్రెసెన్షన్ వల్ల ఇంట్లో పాజిటివ్‌నెస్ పెరుగుతుంది. మరి ఆర్థికంగా స్పష్టంగా లాభదినమని చెప్పవచ్చు. మరి ఈరోజు ప్రధానంగా మరి ఉదయం నుంచి కూడా ఉదయం 7 గంటల నుంచి 11 మధ్య చిన్న ఆలోచనలు, ఆత్మ పరిశీలన, కొంచెం బ్రతికే భావనలో నిస్సత్తువ కనిపిస్తుంది. మరి మధ్యాహ్నం ఒక చిన్న మాట, చిన్న కాల్, ఒక చిన్న సమాచారం మీ యొక్క డే మూడ్‌ని మార్చేస్తుందని చెప్పాలి. మీరు సానుకూలంగా మారుతారు. మరి ప్రధానంగా అదే ప్రధానమైన సమయంలో మరి సాయంత్రం 5:47 తరువాత ఆకస్మికంగా యూపీఐ అలర్ట్స్, కాల్స్, మెసేజెస్ ఏదో రూపంలో డబ్బు వస్తుంది. మరి రాత్రికి మీరు తేలికగా నిద్రపోతారు. మనస్సులో నిశ్శబ్దమైనటువంటి సంతోషం కూడా పెరుగుతుందని చెప్పాలి. మరి కుంభరాశి వారు ఈరోజు మీకు చిన్న రోజు కాదు. నవంబర్ 30, 2025 మీ యొక్క జీవితంలో ఆర్థికంగా మలుపు రోజు. ఇన్నాళ్ళు మీరు ఎదురు చూసిన ఆ యొక్క చిన్న వెలుగు మరింత పెద్ద భవిష్యత్తుకు మలుపును కూడా తెరుస్తుంది. మీకు రాబోయే డబ్బు కేవలం నోట్లు మాత్రమే కాదు, మీ భాగ్యం మళ్ళీ యాక్టివేట్ అవుతుందని సంకేతం. ఈరోజు మీకు స్పష్టమైనటువంటి లక్ష్మీ కటాక్షం ఉంటుంది. మీకు ఆర్థిక యోగం సరిగ్గా ట్రాక్ మీద పడుతుంది. మీ యొక్క అదృష్టం మళ్ళీ వెలుగులోకి వచ్చేటువంటి రోజుగా కూడా ఉండబోతుంది. మరి ఈ యొక్క వీడియోలో మీకెక్కడా కూడా మరి అన్నెసెసరీ విషయాలు కాకుండా కరెక్ట్‌గా అవసరమైనటువంటి విషయాలే చెప్పానని నేను భావిస్తున్నాను. అయితే ఆ హెల్త్ పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా కూడా మీకోసం ప్రతిరోజు ఒక వీడియోని ఎప్పుడూ కూడా మీకోసం పంపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దయచేసి మీరు కూడా దీన్ని అర్థం చేసుకొని మా యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి. కుంభరాశి వారికి తప్పకుండా మా ఛానెల్‌ని షేర్ చేయడము మాత్రం మర్చిపోవద్దు. ఎప్పుడూ కూడా ఇలాంటి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. మరి ఈ వీడియో ఇంతవరకే. ధన్యవాదాలు. స్వస్తి. మరలా వచ్చే మరొక వీడియోతో కలుద్దాం.